మూడు రంగుల జెండా ఎత్తి మూడు రంగుల జెండా ఎత్తి సింగమోలే కదిలొచ్చి బీడు భూముల వానై కురుస్తా పేద ఇంట్లో బుగ్గనై నిలుస్తా అని చెప్పిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి అలా బుగ్గ ఏమైపోయింది? ఇంత కరెంటు ఫుల్ అయిపోయి ఢమాల్ మని పేలిపోయింది. ఇక బుగ్గ ఫెయిల్ అయిపోయింది. ఎమ్మెల్యేలంతా జంప్ అయిపోదామనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారట. వామ్మో, ఈ ఎమ్మెల్యేలంతా కేసీఆర్ సోపతి పట్టేటట్టున్నారు, నన్ను బొండికాయ బిస్కెట్ అట్టున్నారు, నన్ను బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నా ఎమ్మెల్యేలంతా అనేటువంటి భయంతోని ఆలోచనతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సిఎల్పి భేటీ అని చెప్పేసి ఎమ్మెల్యేలందరినీ కూడగొట్టి ఎమ్మెల్యేలను అందరినీ కూడగొట్టి గదవలు పట్టుకొని బుజ్జకిస్తా ఉన్నాడట. ఎటు ఓకుర్రి, జర దండం పెడతా, జర మీ దయ, జర నన్ను కంట చూడుర్రి, ఇంకా 4 సంవత్సరాలు నేను పాలించాలి. 4 సంవత్సరాలు కాదు, ఇక ఏమున్నా ఇంకొక 3 సంవత్సరాల 8 నెలలు మాత్రమే ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఆల్రెడీ సంవత్సరం 12 నెలలు అయిపోయినాయి, 14 నెలలు అయిపోయినాయి. ఇంకేమున్నా 3 సంవత్సరాల 10 నెలలు మాత్రమే సమయం ఉన్నది. ఇక రేవంత్ రెడ్డి ఇక నానా తంటాలు పడుతున్నాడట. ఎమ్మెల్యేలను ఎట్లా ఆపాలే? మరి కేసీఆర్ బహిరంగ సభ పెట్టబోతుండు. ఫిబ్రవరి నెలాఖరులోగా కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడు. ఆలోపు ఎమ్మెల్యేలంతా జంప్ అయిపోతే మరి నా పరిస్థితి ఏంది? నాకు పెద్ద దిక్కు ఎవరు? మరి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి ఎమ్మెల్యేలంతా డుమ్మా కొట్టిరట. నిన్న ఎమ్మెల్యేలకు భేటీకి సంబంధించిన ఏదైతే సమాచారం ఉందో, ఎమ్మెల్యేలంతా ఒక దగ్గర మొత్తం మీటింగ్ పెట్టాలనేటువంటి సమాచారం ఏదైతే ఉందో దాంట్లో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు నిన్న డుమ్మా కొట్టిరట. ఇక దీని విషయంలో రేవంత్ రెడ్డికి మొత్తం బుగులు పుట్టుకున్నది. ఇక నేను మీ నియోజకవర్గానికి ఏ పని కావాలన్నా నా దగ్గరికి రండి, నేను ఖచ్చితంగా మీకు పనిచేసి పెడతా, నేను మీకోసమే ఉన్నా, నేను మీకోసమే బతుకుతున్నా, నన్ను ఇడిచిపెట్టి పోకుర్రి, మీరు నన్ను ఇడిచిపెట్టి పోతే నేను ఆగమైపోతా, ఒంటరి వాడిని అయిపోతా, ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడట. మరి రేవంత్ రెడ్డి మరి ఏమైపోతుందో పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు. ఏకంగా రేవంత్ రెడ్డితోని సంభాషణలు బంద్ అయిపోయినాయి. రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నారు ఎమ్మెల్యేలు, మంత్రులంతా. ఇక రేవంత్ రెడ్డి మాట విన్నటువంటి ఎమ్మెల్యే లేడు, మంత్రి లేడు, అధికారి లేడు, అసలు రాష్ట్ర ప్రజలు కూడా లేరు. ఆయన మాట ఇంటలేరు, ఆయన మాట అంటే నమ్మకం కూడా కోల్పోయారు. ఇక ఈ రకంగా వ్యవస్థ నడుస్తూ ఉంది. ఇక పేరుకే సిఎల్పి మీటింగ్ అయినా ఎమ్మెల్యేల బుజ్జగింపే లక్ష్యంగా సమావేశం జరిగిందని సమాచారం. మొత్తానికి పేరుకే సిఎల్పి మీటింగ్ అయినా ఎమ్మెల్యేల బుజ్జగింపే లక్ష్యంగా సమావేశం జరిగిందని కూడా సమాచారం ఉందట. ఇక 3 గంటల పాటు జరిగినటువంటి సమావేశంలో ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఏ సమస్య ఉన్నా తనతో చెప్పుకోవాలని, పార్టీ కోసం అందరూ నిలబడాలని కూడా, నియోజకవర్గాలకు ఏం కావాలన్నా చేస్తానని కూడా చెప్పినట్టుగా సమాచారం. ఇప్పుడు భయం పుచ్చుకున్నది. ఇప్పుడు ఏం చెప్తుండంటే, ఏ నియోజకవర్గానికి ఏ పని కావాలన్నా నేను ఇస్తా ఖచ్చితంగా, నన్ను ఇడిచిపెట్టిపోకుర్రి అంటుండు. ఆయన దగ్గర రూపాయి చిల్లి గవ్వలేదు. రైతులకు రుణమాఫీ చేస్తలేడు, రైతు భరోసా చేస్తలేడు, ఇచ్చిన హామీలకే డబ్బులు లేవు నాయన అంటే, ఎమ్మెల్యేలకట ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రండి, మీ నియోజకవర్గానికి కావాల్సినటువంటి నిధులు ఇస్తా అని చెప్తుండు. ఈ మాట నమ్ముతారా ఎవరన్నా? నమ్మే విషయమేనా? అంటే ఎమ్మెల్యేలకు నిధులు ఇస్తావు, వాళ్ళు పోకుండా కాపాడుకుంటావు. మరి రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీ చేస్తానన్నావు, రైతు భరోసా వేస్తానన్నావు, ధరణిని బోడగొచ్చినావు, భూమాత పోర్టల్ తీసుకొస్తానన్నావు. ఎక్కడ వేసిన గొంగడి గక్కడనే ఉన్నది తప్ప ఏ పని కూడా జరుగుతలేదు. మరి దీని మీద మాట్లాడినాయా అంటే, ఎమ్మెల్యేలంతా కూడగొట్టి పోకుర్రి, మీకు దండాలు పెడతా, కొబ్బరికాయలు కొడతా, గదమలు పట్టుకుంటా, భజమిలాడతా, ఇట్లాంటి మాటలు మాట్లాడతావా? ఇగో ఇట్లా ఉన్నది రేవంత్ రెడ్డి పరిస్థితి. ఆయన మాటలు ఇట్లా ఉన్నాయి, పరిస్థితి కాదు. ఆయన పరిస్థితి బాగానే ఉంటుంది, ఆయనకేం జరగలే. ఆయన మాటలు గట్లా ఉన్నాయి, మాటలేమో తూటలు, పనులేమో ఏముండదు పనులు. ఇకపోతే ముఖ్యంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేతిలోని ఫైళ్లు ఇక చర్చాంశనీయంగా మారాయట. ఎవరి చిట్టా అందులో ఉందన్న చర్చ ఇక మొత్తానికి రాజకీయ వర్గాల్లో జరిగిపోయిందట. ఇక అనిరుద్దీన్ చేతిలో ఒక ఫైల్ ఉందట. ఆ ఫైల్లో మరి ఎవరి చిట్టా రాసి పెట్టిరు?
మరి కాంగ్రెస్ నుండి ఎన్నికైన ఎమ్మెల్యేల చిట్టనా, మరి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల చిట్టనా, మరి ఏకంగా రేవంత్ రెడ్డి చిట్టా ఉందా? మరి ఎవరి చిట్టా ఉంది? అనిరుద్ధ్ చేతిలో ఉన్నటువంటి ఫైల్లో చర్చాంశనీయంగా మారాయట. మొత్తానికి ఆ ఫైళ్ళల్లో ఏం చిట్టా ఉంది, ఏం దాచిపెట్టిరుగా మొత్తం ఆ సభల మొత్తం ఈ చర్చాంశనీయంగా మారిపోయిందట. అందరు గుసగుసలాడారు అన్నట్టు. ఏముంది ఆ ఫైల్లో? ఎమ్మెల్యేలకు బుజ్జగింపు, ఇక బుజ్జగింప లాలింప, చిన్నపిల్లల్ని బుజ్జగిస్తూ ఉంటారు చూడు, ఆ విధంగా బుజ్జగిస్తూ ఉన్నారట ఇప్పుడు భయంతో. ఇక ఏ సమస్య ఉన్నా నా దగ్గరకు రండి. ఎవరి దగ్గరికి పోవాలి? రేవంత్ రెడ్డి దగ్గరికి పోవాలి. ఎవరు పోవాలి? ఎమ్మెల్యేలు పోవాలి. ఇక నిధులు ఇస్తా, అన్నీ చేస్తా. నిధులు ఇస్తాడట, అన్నీ చేస్తాడట. రైతులకు ఇచ్చిన మాటనే పక్కకు వారేసిండు, నిధులు ఇస్తాడట. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటనే చక్కగా లేదు. ఇక స్థానిక సంస్థల్లో గెలుపు బాధ్యత మీదే. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఏమిచ్చిండాయా ప్రభుత్వ పథకాలు? ఏమున్నాయి? ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి అట. ప్రజల్లోకి తీసుకెళ్తే చెప్పుతో కొట్టే పరిస్థితి వస్తుంది. ఇక ప్రజల్లోకి మీ పథకాలే లేవు. మీ పథకాలను ప్రజల్లోకి తీసుకోపోవాల్సిన అవసరం లేదు. ప్రజలు చూస్తూనే ఉన్నారు ఏం పథకాలు వస్తున్నాయి, ఏం వస్తలేవు. అవన్నీ వాళ్ళు ఎప్పటికప్పుడు నెమరేసుకుంటారు ప్రజలు. ఇక మీరు కొత్తగా ప్రజల్లోకి తీసుకుపోయి మేము ఈ పని చేసి పెట్టినాం, మరి దీనికి మీరు మాకు ఓటేస్తారా వెయ్యరా, మరి మమ్మల్ని మెచ్చుకొని మెడల మీద వేసుకుంటారా అన్నట్టుగా మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. ప్రజల్లోకి తీసుకెళ్ళాలన్నట. వీళ్ళ పనులను ప్రజల్లోకి తీసుకెళ్ళాలన్నట. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఇక సిఎల్పిలో ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేసినటువంటి సీఎం. కొత్త పాత నేతలు సమన్వయంతో పనిచేయాలి అంటూ పిసిసి చీఫ్. కొత్తోళ్ళు పాతోళ్ళు అందరు కలిసి పనిచేయాలన్నట. సమన్వయంతో పనిచేస్తే బాగుంటుందని చెప్తుండు. కొత్తోళ్ళకు ప్రియారిటీ, పాతోళ్ళకు ప్రియారిటీ. పాతోళ్ళకు కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చినావు, మరి కొత్తోళ్ళకు కొత్తోళ్ళ దాంట్లో ఇద్దరికి ఇచ్చినావు. పాతోళ్ళకు చాలామందికి కూడా గుండునామం పెట్టినావు. ఇవాళ తీన్మార్ మల్లన్న పాపం ఎమ్మెల్సీగా గెలుపొందిండు. ఓ మంత్రి పదవి ఇస్తేమేమో అనుకున్నాడు. ఆయనకు నువ్వు మంత్రి పదవి ఇయ్యలే. ఇప్పుడు ఏం చేస్తుండు? మళ్ళా రేవంత్ రెడ్డి మీదనే పడ్డాడు తీన్మార్ మల్లన్న. అది కథ. ఆయనకు మంత్రి పదవి ఇస్తేమో అనుకుంటే మంత్రి పదవి ఇవ్వకపోతే, గతంలోనే కేసీఆర్ గట్లనే ఏదో ఇవ్వకపోతేనే కేసీఆర్ మీద దుంకిండు. ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే నీ పని కూడా అవుట్ అవుతుంది. ఇది ముఖ్యంగా రేవంత్ రెడ్డికి తెలవాలి. ఇక కొత్త పాత నేతలు సమన్వయంతో పనిచేయాలంటూ చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే స్పెషల్ అట్రాక్షన్గా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఇక పలు డాక్యుమెంట్లతో సమావేశానికి కూడా హాజరు. రెవెన్యూ మంత్రి పైన ఫిర్యాదు చేసినట్టుగా కూడా సమాచారం. ఇక సమావేశానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారట. మొత్తానికి రెవెన్యూ మంత్రి పైన కూడా ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం ఉందట. పలు డాక్యుమెంట్లతో సమావేశానికి హాజరయ్యారు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రి ఎవరయా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన మీద కొన్ని వాదనలు ఉన్నాయంట. ఇకపోతే ఎమ్మెల్యేలు ఏమైనా సమస్యలుంటే తన వద్దకు వచ్చి మొత్తానికి నేరుగా చెప్పుకోవచ్చని కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఎమ్మెల్యేలు ఏదన్నా ఇబ్బంది ఉంటే డైరెక్ట్ ఆయన దగ్గరకు వచ్చి చెప్పుకోవచ్చట. ఇక వారికి కావలసినవి ఏంటో తెలుసుకుని నియోజకవర్గాలకు నిధులు కేటాయింపుల్లో నిర్లక్ష్యం ఉండదని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ ఎపిసోడ్తో పార్టీకి ఇక డ్యామేజ్ జరగడంతో ఎమ్మెల్యేలతో కులంకషంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఇక మంత్రుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా తను చూసుకుంటానని కూడా హామీ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక నగరంలోని MCHRDలో ఇక గురువారం జరిగినటువంటి సిఎల్పి సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పలు అంశాలను మొత్తానికి ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించినటువంటి అంశం. ఈ రకంగా ఉన్నది పరిస్థితి. ఎవ్వరు కూడా భయపడకూర్రి, ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రండి, నేను చూసుకుంటా అంటుండు. ఇక మిగతా చూడరు. ఇక్కడ ఇకపోతే ఈ సమావేశానికి సీఎం అధ్యక్షత వహించగా డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇక రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి దీపా దాస్ మున్షి హాజరయ్యారు. ఈ సందర్భంగా రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మొత్తానికి గట్టెక్కించేటువంటి బాధ్యతను ఎమ్మెల్యేలపై పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకు కూడా మొత్తానికి శత విధాల సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారు. ఇక ప్రతి అంశానికి కూడా ఎమ్మెల్యేలను ఇక ముడిపెడుతూ గ్రామాల్లో మొత్తానికి సీసీ రోడ్లు, అట్లాగే
సీసీ రోడ్లు ఇక ఆలయాలు నిర్మాణ అనుమతులకు కూడా నిధులు మంజూరు కోసం ఇక మంత్రులను ఎమ్మెల్యేలు కలవాలని కూడా ఆదేశించారు. ఇక ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలను గ్యారంటీలను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కూడా అన్నారు. ఇక రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలపైన ప్రతిపక్షాలు లేని ఇక పోని అపోహలు కూడా సృష్టిస్తున్నాయని, అదే స్థాయిలో ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కౌంటర్ ఇవ్వాలని కూడా సూచించినట్టు సమాచారం. ఎస్సీ వర్గీకరణను కూడా వివరించేందుకు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఈ మేరకు సమావేశంలో ఇక నిర్ణయించారని కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన కూడా చర్చ జరిగింది. మొత్తానికి స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యం ఇక పిసిసి చీఫ్ మాట్లాడుతున్నటువంటి అంశం. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మీటింగు దానికోసమే ఎమ్మెల్యేల మీద పూర్తి బాధ్యత పెట్టిండట. మరి ఎమ్మెల్యేలకు కావాల్సినటువంటి నిధులు ఇస్తా, మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పనులన్నీ చేసుకోండి, ఇగో ఇట్లాంటి దొంగ మాటలు చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు. ఇగో ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి మాటలు, మాయపూరితమైనటువంటి మాటలతోని మభ్యపరచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇకపోతే ఆశయం మేరకు పరిపూర్ణంగా సర్వే చేసి ఎవరు ఎంత సంఖ్యలో ఉన్నారో తేల్చామని అన్నారు. ఇదే కులగణన సర్వే ఏదైతే ఉన్నదో అది తప్పుడు సర్వే. బీసీలను 42% ఉన్నారని చెప్తున్నటువంటి అంశం, కానీ బీసీలు 42% లేరు, అంతకంటే ఎక్కువగా ఉన్నారంట. మరి తప్పుడు లెక్కలు చూపిస్తుండు. 21 లక్షల మంది బీసీలను చంపేసినటువంటి ప్రభుత్వం. మొత్తానికి బీసీ వర్గానికి అన్యాయం జరగబోతుంది. బీసీలు ఇప్పటికైనా లేచి నిలబడితేనే మీకు న్యాయం జరుగుతుంది, లేదంటే అన్యాయమే జరుగుతుంది. ఇక రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు బీసీలను తొక్కేయాలనేటువంటి ఆలోచనతో. చాలా అంశాలపైన సిఎల్పి సమావేశం జరిగిందని కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం బట్టి మొత్తానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని కూడా అన్నారు. సూర్యాపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నామని కూడా, ఈ సభకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కూడా ఆహ్వానిస్తున్నామని కూడా అన్నారు. ఈ సమావేశం ద్వారా మొత్తానికి ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి అనుమానాలు ఇక నివృత్తి చేశామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కొత్త పాత నేతలు సమన్వయంతో సాగాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అయినటువంటి దీపాదాస్ మున్షి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారని కూడా తెలిపారు. నియోజకవర్గాల్లో కొత్త పాత నేతలు మొత్తానికి సమన్వయంతో ఇక సాగితేనే స్థానిక సంస్థల్లో పాగా వేయగలమని కూడా సూచించారు. కామారెడ్డి డిక్లరేషన్కు అనుగుణంగా బీసీ కులగణన చేపట్టామని కూడా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కూడా, వాటిని తిప్పికొట్టేందుకు కూడా ఉత్తర తెలంగాణలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నామని కూడా అన్నారు. బీసీ కులగణను శాస్త్రీయంగా చేపట్టామని కూడా, దీనిపై ప్రతిపక్షాలు ఇక లేనిపోని అపోహలు కూడా సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని, ఇక ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గాల స్థాయిలోనే ఇక కౌంటర్ అటాక్ చేయాలని కూడా సూచించనున్నారు. ఇక అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కూడా చెప్పామని, దానిని అమలు చేసి ఇక చూపామని కూడా అన్నారు. మొత్తానికి ఈ రకంగా మాట్లాడినటువంటి అంశాలు. ఇకపోతే ఫైళ్లతో వచ్చిన జడ్చర్ల ఎమ్మెల్యే మొత్తానికి ఫైల్ పట్టుకొని వచ్చినాడు. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇక సిఎల్పి సమావేశంలో స్పెషల్ అట్రాక్షన్గా ఇక నిలిచారు. ఇక సిఎల్పి సమావేశానికి కొన్ని డాక్యుమెంట్లు తీసుకుని రావడం చర్చాంశనీయమైంది. ఆయన పదే ఇక రెవెన్యూ మంత్రి పొంగులేటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తుండడంతో ఆ డాక్యుమెంట్లలో ఏం ఉందా అన్నటువంటి చర్చ జరిగింది. అయినా సీఎం రేవంత్ ఇక ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్షికి పలు డాక్యుమెంట్లు అందించారని కూడా సదరు మంత్రి పైన తీవ్ర ఆరోపణలు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఇకపోతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు దూరం అంట. మొత్తానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి దూరం అయిపోయినారు. ఇక ఎంసీహెచ్ఆర్టీలో జరిగినటువంటి సిఎల్పి సమావేశానికి కాంగ్రెస్లో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, ఇక గూడెం మైపాల్ రెడ్డి, కాళే యాదయ్య, ఇక ప్రకాష్ గౌడ్, సంజయ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరు కాలేదు. అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు కూడా జారీ చేయడం, మొత్తానికి కేసు సుప్రీంకోర్టులో ఉండటం, ఇక టెక్నికల్గా ఏ సమస్య రాకుండా ముందు జాగ్రత్త చర్యలుగా వీరు గరహాజరైనట్టు కూడా సమాచారం. ఇక ఈ రకంగా
మొత్తానికి ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిరు, బడికి రానట్టుగా చేసిరు. బడి పిల్లలు బడికి డుమ్మా ఎట్లా కొడతారో ఇక రేవంత్ రెడ్డి పెట్టినటువంటి సిఎల్పి భేటీ ఏదైతే ఉందో మీటింగు, ఆ మీటింగ్కు ఫిరాయింపు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిరట. దీన్ని బట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి, నీ పని అవుట్ అయిపోతుందని అర్థం చేసుకోవాలి. ఇక